విజయవంతం చేయండి. నవంబర్ 8 నాడు జరిగే బహిరంగ సభను విజయవంతం చేయండి. నవంబర్ 8, 9 నాడు హైదరాబాద్లో జరిగే 3వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి. నవంబర్ 8, 9 హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగే పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి. పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి. పౌర హక్కుల సంఘం 3వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి. నవంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరిగే పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభలను ప్రజలకు తెలంగాణ పౌర హక్కుల సంఘం ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నాం. అప్పటి ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఇప్పుడు ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో కేంద్రీకరించి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య హక్కులను, పౌర హక్కులను కాపాడటంలో కేంద్రీకరించి పనిచేస్తున్న సంస్థ ఇది. ఆ క్రమంలో 53 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంస్థ. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏర్పాటై దాదాపుగా 10 సంవత్సరాలు గడుస్తున్న ఈ సందర్భంలో చాలా విజయవంతంగా తెలంగాణలో పనులు చేస్తూ 3వ రాష్ట్ర మహాసభలను నిర్వహించుకుంటా ఉంది. ఈ 3వ రాష్ట్ర మహాసభలు నవంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం మెయిన్ హాల్లో ఈ 2 రోజుల రాష్ట్ర మహాసభలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతాయి. అయితే నవంబరు 8 నాడు బహిరంగ సభ అందరికి సంబంధించి కొనసాగుతుంది కనుక పెద్ద ఎత్తున నవంబర్ 8, 2025 నాడు జరిగే మహాసభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాల్సిందిగా తెలంగాణ పౌర హక్కుల సంఘం మనవి చేసుకుంటా ఉంది. 2వ రోజు నవంబర్ 9న జరిగే సమావేశం, అది అంతర్గత సమావేశం, సర్వసభ్య సమావేశం. దానికి కేవలం వివిధ జిల్లాల నుంచి, తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. ఆ 2వ రోజు కార్యక్రమంలో ప్రధానంగా ఈ గత కాలంలో చేసిన కార్యక్రమాలకు సంబంధించిన కార్యదర్శి నివేదికను ఈ ప్రతినిధుల సమావేశంలో ఆమోదించడం జరుగుతుంది. అట్లాగే నూతన కార్యవర్గాన్ని కూడా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. కనుక ప్రజలు నవంబర్ 8 నాడు పెద్ద ఎత్తున హాజరు కావాలని పౌర హక్కుల సంఘం అప్పీల్ చేసుకుంటా ఉంది. ఈ సభలో నవంబర్ 8, 2025 నాడు జరిగే సభలో ఆ సభను ప్రారంభోత్సవం చేసేది జస్టిస్ కొల్సే పాటిల్. ఆయన రిటైర్డ్ జడ్జిగా పనిచేసి ఉన్నాడు. ఆయన ప్రారంభించి ప్రారంభోపన్యాసం ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ఈ రాష్ట్ర మహాసభలకు ఆహ్వాన సంఘం ఏర్పాటు చేసి ఉన్నాం. ఆ ఆహ్వాన సంఘానికి అధ్యక్షులుగా వ్యవహరించిన ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, తను అధ్యక్షోపన్యాసం చేస్తాడు. ఆ సెషన్కు గడ్డం లక్ష్మణ్ అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది. అయితే చాలామంది చూస్తూ ఉన్నారు, ఛత్తీస్గఢ్లో
జరుగుతున్న ఎన్కౌంటర్ల మీద న్యాయ పోరాటం చేసిన ఆ విషయాలు తెలుసుకోవాలని ఉత్సాహంగా చూస్తున్న ప్రజలకు ఉద్దేశించి న్యాయవాది, హక్కుల కార్యకర్త, ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్న హక్కుల కార్యకర్త అయిన బేలా భాటియా గారు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న న్యాయ పోరాటం గురించి, హక్కులు జీవించున్న మనుషులకే కాకుండా మృతదేహాలకు, శవాలైన వాళ్ళకు కూడా ఉంటాయనే విషయాలను వివరించడం కోసం బేలా భాటియా గారు మాట్లాడతారు. ఇక రెండవ సెషన్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వస్తున్న ప్రొఫెసర్ మనోరంజన్ మహంతి. ఆయన చాలా కాలంగా హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పరిశోధన గ్రంథం ఆదివాసీ హక్కుల మీద చేసి ఉన్నాడు. చాలా సీనియర్ ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్. ఆయన ఆదివాసుల జీవన స్థితిగతుల గురించి మాట్లాడటం అనేది జరుగుతుంది. అట్లాగే అదే రెండవ సెషన్లో మా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు గారు కూడా మాట్లాడారు. ఆ తర్వాత మూడవ సెషన్లో ప్రొఫెసర్ సరోజ్గిరి అని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసరు, అక్కడ ఫోరం అగెన్స్ట్ ఫ్యాసిజం అండ్ కార్పొరేటైజేషన్ అనే దాని మీద మాట్లాడటం కోసం ప్రొఫెసర్ సరోజ్గిరి హాజరై మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులపైన, ప్రజా సంఘాల నాయకులపైన, పార్టీలపైన జరుగుతున్న తీవ్ర నిర్బంధాన్ని వివరించే ప్రయత్నం ప్రొఫెసర్ సరోజ్గిరి చేస్తారు. అట్లాగే పత్రికా రంగానికి, భారతదేశంలో పత్రికా రంగం యొక్క ఉనికి, స్వేచ్ఛ సంబంధించిన అంశాల గురించి మాట్లాడటం కోసం ఆంధ్రజ్యోతిలో సుదీర్ఘకాలంగా ఎడిటర్గా పనిచేసిన డాక్టర్ కె శ్రీనివాస్ గారు పత్రికా స్వేచ్ఛ అనే అంశం మీద మాట్లాడటం జరుగుతుంది. అట్లాగే మేము చేసిన ఈ న్యాయ పోరాటం ఏదైతే ఉందో కోర్టులలో పౌర హక్కుల సంఘం చేసిన న్యాయ పోరాట వివరాలను ప్రజలకు తెలియజేయడం కోసం మా కార్యవర్గ సభ్యుడు రఘునాథ్ మాట్లాడతాడు. అట్లాగే నాలుగో సెషన్లో, ఆ నాలుగో సెషన్ 5 గంటల నుంచి 9 గంటల వరకు కొనసాగుతుంది. అందులో అన్ని ప్రజా సంఘాల నాయకులు, శ్రేయోభిలాషులు, సంస్థకు స్నేహితులు, మిత్రులు, సౌహార్ద ప్రతినిధులుగా పాల్గొని సందేశాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. మేము ఈ సభ ద్వారా మేము చేస్తున్న ఈ 10-11 సంవత్సరాలుగా చేస్తున్న ఈ కార్యక్రమాలను సమీక్షించుకొని, నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసుకొని, భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకొని మేము ముందుకు సాగటం అనేది కూడా జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈ సందర్భంగా మొదటి రోజుననే ప్లాన్ చేస్తున్నాం. బహిరంగ సభ అనంతరం సాయంకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు ర్యాలీ నిర్వహించాలని కూడా ప్రతిపాదన ఉంది. ఈ మేరకు అనుమతి తీసుకొని ర్యాలీ కూడా నిర్వహిస్తాం. ప్రజలకు తెలియజేస్తున్నది ఏంటంటే, బహిరంగ సభను, సాయంకాలం నిర్వహించే ర్యాలీని పెద్ద ఎత్తున పాల్గొని వివిధ సంస్థలకు, వివిధ ప్రజా సంఘాలకు, ప్రజలకు, మేధావులకు, సృజనాత్మకంగా ఆలోచించే ప్రతి వ్యక్తులకు మనవి చేస్తున్నాం. పెద్ద ఎత్తున పాల్గొనాలి. ఇందులో ప్రజా కళామండలి కళా బృందం, అరుణోదయ కళా బృందం, విమలక్క కళా బృందం పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అట్లాగే ఒక ఆపరేషన్
ఇప్పుడు ఏదైతే నిర్బంధం కొనసాగుతుందో దానికి నేపథ్యంలో ఒక నాటిక కూడా ఆ రాత్రి ప్రదర్శించబడుతుంది. మనం ఇవాళ ప్రజలను రాజ్యం ఒక 4 రోడ్ల కూడలిలో నిలబెట్టింది. మొత్తం భారతదేశ స్పందన కలిగిన ప్రతి వ్యక్తిని దుఃఖానికి ఆవేదనకు గురి చేస్తున్న సందర్భంలో చూస్తున్నాం. 1990లో మొదలుపెట్టిన ఈ మారణ హోమం మహేంద్ర కర్మ దగ్గర నుంచి, జన్ జాగరణ అభియాన్ నుంచి, ఆపరేషన్ సల్వాజుడు నుంచి, ఆపరేషన్ గ్రీన్ అంట్ నుంచి, ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ సూరజ్ కండ్ నుంచి మొదలుపెట్టిన ఈ మారణ హోమం ఆపరేషన్ కగార్లో అది దుర్భరమైన భీకరమైన స్థితికి చేరుకొని 2024 జనవరి 1 నుంచి మొదలుపెట్టిన ఈ మారణ హోమంలో ఇప్పటికే 700 మంది మావోయిస్టులు, ఆదివాసీలు, ఆదివాసీ మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు సైతం చనిపోయి ఉన్న ఈ ఆవేదన భరితమైన సందర్భంలో మానవ హక్కులకు, పౌర హక్కులకు ఎంత విఘాతం జరుగుతుంది, పాలకుల యొక్క బాధ్యత ఏంటి, చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నారా, రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగిస్తున్నారా, మరి ప్రజల బాధ్యత ఏంటి అనే అంశాల మీద సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది కనుక పెద్ద ఎత్తున మరొకసారి నవంబర్ 8 నాడు జరిగే బహిరంగ సభకు హాజరు కావాల్సిందిగా పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ మనవి చేసుకుంటుంది.